ప్రతి విశ్వాసకి ఆ ఆత్మీయతో కూడిన స్థితిని పెంపొందించుకోవాలని మనందరం కొద్ది సమయంలో ఇది పొందించాలి. ఆ యొక్క మోషే భక్తునికి దేవునికి సంభాషణ జరుగుతుంది. దేవుడు ఒక మనుష్యుడు మాట్లాడుకుంటున్నారు. దేవుడు స్వయాన మోషే భక్తునితో మాట్లాడుతూ మాటల్లో ఏమంటున్నాడు చూడండి. దేవుడు 14వ వచనంలో 27వ అధ్యాయంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఏలనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల మీద వారి కన్నులు ఎదుట నన్ను పరిశుద్ధపరచుట నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యం ఉందని ఆ దేశంలోనున్న ఎరీబా నీళ్లే. మహాదేవుడు దేవుని యొక్క మాటను ఏ రీతిగా బోధించాలి, దేవునికి ప్రాధాన్యత వాక్యములు ఎలాగివ్వాలి అనేది ఇదే వారు మాట్లాడేవారు ఇరువురు కూడా తమ పలుకులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన ఆజ్ఞ ఇచ్చారు, ఆయన వాక్యం ఇచ్చారు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, వాక్యాన్ని అక్కడ నెరవేర్చబడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను పరిశుద్ధపరచలేదు నీ వాక్యములో అంటున్నాడు. నీ మాటలో వారి ముందు నన్ను పరిశుద్ధపరచలేదు అంటున్నాడు. అనగా ఆ వాక్య ధోరణిలో దేవునికి సంబంధించినటువంటి సంభాషణ ఉన్నప్పుడు మనలో స్వయం కోపాలు, ద్వేషాలు ఇలాంటివన్నీ ఉంటాయి. చూశారు, ఎదుటి వారి మీద కానీ చుట్టుపక్కల వాళ్ళ మీద కానీ, లేకపోతే ఆ సందర్భంలో ఉన్న స్థితిలో కానీ మనుష్యునికునే స్థితులన్నీ ఆ యాజకుడికి, బోధకుడికి, విశ్వాసకి ఉంటాయి. చూశారు, వాటిని కనుక మనం సప్రెస్ చేయకపోతే దేవుడు నీతో కూడా ఇలాగనే మాట్లాడు. దేవుని పరిశుద్ధపరచాలండి. అది ఫండమెంటల్ ఫర్ ది బిలీవర్స్. ఈ ప్రాథమికమైనది. ఏదో ఆయన మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు కాబట్టి ఆయన మాటల్ని బోధిస్తున్నామని గర్వించామా? అవుట్ కంతే దేవాతి దేవుని కోపాన్ని చూడండి. పరిశుద్ధపరచక ఏమంటాడు దేవుడు? నా మీద తిరుగుబడితే మీ అన్నదమ్ముళ్ళు ఇద్దరు. ఏమైంది? వాళ్ళిద్దరు తిరుగుబడితే ఆ కానానికి వెళ్ళాలి. 40 ఏళ్ళు నడిచి ఆ కణానికి వెళ్ళలేకపోయారు. అప్పలేదుగా దేవుడు ఆ యొక్క అరణ్యంలో ఉన్న పర్వతముల మీదకి రమ్మని ఇద్దరిని, ఒక పర్వతం మీదేమో వాళ్ళ అన్నగారు అయినట్టు అహరోన్ని మరణించమన్నాడు, ఒక పర్వతం మీదేమో మోషేని మరణించమని చెప్పాడు. అది దేవుని యొక్క ఆత్మీయత. వారికి పూర్వము మా క్రొత్త ఇవన్నీ కూడా మనం గమనించాలి, ఆ దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధపరచాలి దేవుణ్ణి. ఆ పరిశుద్ధపరిచే స్థితిలో మోషే ఎలాంటి వాడి సాత్వికుడు అంటే చూడండి, నిన్ను పంపనన్నాడు. ఏంటి స్వామి, నేను 40 ఏళ్ళు నడిచాను కదా నీకోసం, ఏంటి నన్ను వద్దంటాడండి, బ్రతులాడాడండి? లేదు, దేవుని అభిష్టాన్ని ఎస్ అన్నాడు. అంటూ మాత్రమే కాదు, మళ్ళీ అంటున్నాడు, ఆయన మీరు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఐగుప్తులో నుంచి మీ జనాంగాన్ని తీసుకొని వచ్చుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఒక నాయకుడు కావాలి కదా, అక్కడ నడిపించాలి కదా, ఇంకా చేరలేదు కదా గమ్యము, ఎవరైనా ఒక నాయకుడు ఉంటే బాగుంటుంది బ్రతుకున్నాడు. అలా దేవుడికి అవమానం ఇక్కడ మాట్లాడుతున్నాడు. స్పష్టమైన మాటలు మాట్లాడేటంటే ఆయన అంటున్నాడు చూడండి, అతడు వారి ఎదుట వచ్చుచో పోవచ్చుండి వారికి నాయకుడిగా ఉండటం సమర్థుడై ఉండవలేను. అట్లా చూడండి, నేను ఇవన్నీ చేశాను, కానీ నేను ఇవన్నీ చేశాను, మీరు చెప్పినవన్నీ చేశాను దేవా, సమర్థతతో చేశాను, ముందు వెనకలు నడిచాను, నడిపించడానికి వీళ్ళు నా కోపాలు ఇవన్నీ చూశారు, వాళ్ళ మీద ఉన్న కోపం నన్ను ఇప్పుడు
ఆయన ముందు ఒప్పు సరే. ఎంత సున్నితంగా మోషే జ్ఞానవంత, సకల విద్యలందు ప్రవీణుడు అతను. మామూలుడు కాదు మోషే. సకల విద్యలు, ఆ దినాల్లో సకల విద్యలకి ఏది ఐగుప్తు దేశమే గొప్పది. ఐగుప్తులోని బాగా నాలెడ్జ్ ఉండే సివిలైజేషన్ ఉండే నైల్ నది సివిలైజేషన్ అంటారు. అది పెద్ద మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగా నైల్ రివర్ సివిలైజేషన్ ఉండేది అనమాట ప్రపంచంలో హిస్టారికల్ గా. అక్కడ అన్ని విద్యలు ఉంటాయి, అవన్నీ నేర్చుకున్నవాడు అనమాట ఈయన. ఆయన అడుగుతున్నాడు దేవుడిని, దేవా నన్ను వద్దంటే వద్దన్నావు, కానీ నీ నీ పని చేయడానికి ఒకటి కావాలి కదా, సమర్థుడు ఉండాలి కదా అని బ్రతిమలాడుతున్నాడు. మాటలు మనకు తెలియదు ఆయన ప్రణాళిక ఏంటో. ఇది కూడా మనం గమనించాలి. మనందరూ మన జీవితాలు, మన ఇళ్ళ చర్చిలకు వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవునితో ఉంటున్నాం, పిల్లల్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకి ఇష్టం ఉండి ఇవన్నీ చేస్తుంటాం కదా. మన ఎడలో ఒక ప్రణాళిక ఉంటుంది, మన ఎడలో ఒక ప్రణాళిక ఉంటుంది. అక్కడే అంటున్నాడు దేవుడు, మోషేకు తెలియదు, మోషేకు తెలియదు, మోషేకు తెలియదు. దేవుడు అంటున్నాడు, మోషేతో చెప్తున్నాడు, అసలు చెప్తాడు చూడండి 18వ వచనములు. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచు. ఆ యొక్క భక్తుడి నూను కుమారుడు అయినట్టు యెహోషువ మోషేతో 24 గంటలు ఆయనతోనే ఉంటాడు, శక్తుడిగా 40 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఆత్మను పొందినవాడు అంటున్నాడు, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. మాభిషేకంతో నింపబడిన వాడు యెహోషువ. ఆయన ప్రక్కనే ఉన్నాడు కదా యెహోషువ. ఆయనకి ఏముందలే, సేవకుడు సంచులు బట్టి తిరుగుతున్నాడు అనుకుంటావేమో. లేదు, పరిశుద్ధమైన ఆత్మగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉన్నవాడుగా ఆ యవనస్తుడు అక్కడ ఆయన నూను కుమారుడు అని చెప్తున్నాడు అండి. మనకు నూను కుమారుడు, నూనె ఎలాంటి వాడు అనేది ఆయన కుమారుడు అంటే ఇతను. అతని ఆయన యొక్క గోత్రం కూడా రాస్తారు అక్కడ, లెక్కకు లేనటువంటి గోత్రం కూడా. అది ఆ రీతిగా దేవుని దృష్టిలో నీకు ఒక ప్రణాళిక ఉంటుంది, అందరూ గమనించాలి. నా ఎడలో ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన నా ఎడలో ఏం చేయాలో ఆయన చేస్తుంటాడు, నిన్నేం చేయాలో ఆయన చేస్తుంటాడు, నిన్నేం చేయాలో ఆయన చేస్తుంటాడు. మీ యొక్క జీవన క్రమంలో మీరేదో ఆలోచించి భావోద్రేకాలు మార్చుకోకండి, వాక్యాన్ని మనసుని స్థిరపరచుకోండి. దేవుడి మహాకృపను చూపిస్తారు, దేవుడి మహాకృపను చూపిస్తారు. అదే ఇదన్న వాక్యంలో ఉన్న సత్యం. ఆ సత్యం ఏంటంటే దేవుడు పరిశుద్ధపరచకపోతే నిన్ను ఇంత భక్తుడు అని అవ్వచ్చు. నీ మాటలు, నీ క్రియలు, ఉపద్రేకాలు, నీ నవ్వులు, నీ హాస్యములు, ఒకరిపై మాట్లాడే మాటల్లో నీవు కనుక దేవుని పరిశుద్ధపరిచే వాడిగా నీవు లేకపోతే, మోషే దేవుని పరిశుద్ధపరచలేదంట. అంటే మనకు ఉండాలి, దేవుని ఎరిగిన వాళ్ళు ఇంట్లో ఉంటారు, పద్ధతిగా ఉంటారు అనేది దేవుడు కూడా ఉంటే దేవుడు అవమానపరచబడతాడంట. ఒకవేళ మన ఇళ్లలో ఇబ్బంది ఉన్నప్పుడు సైలెంట్ ఉంటే వేరు. ఆ యొక్క భావోద్రేకంలో ఏదో మాట్లాడుతూ రాయిస్తూ ఏమైంది ఏమని ఇలాంటివన్నీ వద్దు మనకి. పెట్టాడు చదువుతాడే. నేనైతే అదే నేర్చుకున్న, దేవుళ్ళకి సంపూర్ణంగా వచ్చాక కాళ్ళు పట్టుకుంటే నేను ఆడతలేదు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా సత్యాలు. సత్యవంతుడైన దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుడు. కాబట్టి మనము మన భావోద్రేకాలని, నీవు ఎవరో అన్యుడు విగ్రహాలు అయినా పర్వాలేదు, వారిని కూడా నువ్వు గౌరవించు. వారు కూడా దేవుని మనిషిని ఎదుగుడు గమనించండి. వాళ్ళు వేరే దేవుడిని ఆరాధించవచ్చు, కానీ నీతిమంతుడైతే ఇష్టుడే. ఈ భూమి మీద ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ నరక ప్రాప్తుడు అవుతాడు రక్షించబడకపోతే. బాగా పరిశుద్ధపరచబడిన మోషే ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళటం లేదు, కనానులో అడుగు పెట్టవు, ఆయన నాయకుడు, ఆయనకే. కాబట్టి మనం కొన్ని సత్యాలు నేర్చుకుందాం.
మన యొక్క ఉద్వేగాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, గర్వాలు ఉంటాయి. దేవుని కొరకు ఏం చేద్దాం? కడిగేద్దాం. ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది షనౌట్, రోషిపేద్దాం. ఇవి జనరల్ గా మానవుడికి ఉండేవి, ఇవన్నీ అన్ని దేవుడికి ఉండే, మానవుడికి ఉండేవి. ఒక స్నేహితుడు. కాబట్టి మనం కూడా మన కోపాలు, ఉద్వేగాలు దేవుని ప్రతిబింబించేవాళ్ళుగా ఉండాలి. అది థీమ్. ఆ థీమ్ని బట్టి మనం కొన్ని నేర్చుకుందాం. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన అంటున్నాడు, మోషే భక్తుడు ఆయన అంటున్నాడు, ఒకటే మాట్లాడుతున్నాడు. దేవుని మోషే భక్తుడు అడ్రస్ చేస్తున్న మాట చూడండి. 15వ వచనం. మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. అందరూ వినాలండి, అందరూ వినాలి, మానవులందరూ వినాలి. ఆత్మవశ్యుడే మోషే మాట్లాడుతున్న మాట, సమస్త మానవుల ఆత్మలకు దేవుడు. మనం ఆరాధించే దేవుడు, ఆయనకి పేరు లేదండి, ఆయనకి పేరు లేదు. మనం అనేక పేర్లు వింటుంటాం ఎక్కడ మన దేశంలో అనేక పేర్లు వింటాం, ఆయనకి పేరు లేదు. ఈయన ఏం చెప్తున్నాడంటే ఆత్మదేవుడు అని చెప్తున్నాడు. సమస్త మానవులకు, మానవుల ఆత్మకు దేవా. అందరూ గొర్రెలు కాపరు లేకుండా ఎలాగొంటే గొర్రెలు అలాగ అయిపోతారు కదా అని ఆడుతున్నాడు. కాబట్టి మన దేవుని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడి మన ఇలాంటివన్నీ దేవునికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మహాదేవుడు మన మాట్లాడు కొన్ని మాటల్ని జీవితాల్లో భద్రపరుచుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుకుందాం. హీబ్రూస్ లో 9వ వచనములు మహాదేవుడు ఈ మాటను మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. మన అమ్మ నాన్నోళ్ళు మనకు శిక్ష, మనకి ట్రైనింగ్ కదా ఇస్తారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. వారి యందు మన భయభక్తులే కదండి. ఇవాళ మన పేరెంట్స్ మనం ఏం చేస్తామండి, ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఆత్మకే తండ్రి అయిన పరమాత్ముడు. ఆ పరమాత్ముని మనము, ఆయన మనకు తండ్రిగా ఉంటే తల్లిదండ్రులకి ఎంత భయపడుతుంటే, తల్లిదండ్రులకి గౌరవిస్తుంటే, ఆయన మహిమపరుస్తుంటే, మనం ఎవరన్నా మనం ఒక మాట అంటే చిన్నప్పుడు కానీ చిన్నప్పుడు కానీ ఊరుకుంటే ఏ మాత్రం ఊరుకునేవారు కాదు. అలానే మన ఆత్మలకు తండ్రి ఆయన. కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. అది ఇక్కడ సెన్స్ ఇవాళ వాక్యం. మోషే భక్తునికి తండ్రి అయిన తండ్రి కదా. మరి ఆయన చెప్పిన మాటని చెప్పకుండా వాళ్ళ ముందు, జనాంగం ముందు ఏం చేస్తున్నాడు? ఆ దేవునికి ఉన్న మాటని మారిపోయి ఉన్న కోపం ద్వారా ఆయన చెప్పిన మాట్లాడమంటే కొట్టాడు. ఆయనేమో ఆ నీటితో మాట్లాడమన్నాడు, బండతో బండతోనే మాట్లాడు. ఏమైంది? నువ్వు వెళ్ళి కరపెట్టి కొడితే దేవుడికి ఎలాగంత అవమానం. ఆ మాటను ఆయన ఎప్పుడు అన్నాడు, నన్ను పరిశుద్ధపరచలేదు కదా మోషే, అవమానపరిచావు కదా ఆ రోజున అంటే. మన తల్లిదండ్రులు కూడా అంతేగా. బిడ్డలు ఒకవేళ వాళ్ళు మనం కొట్టకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? ఇప్పుడు బాగుపడి బాధపడ్డట్టు లాస్తారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు దేవుడు మాట్లాడుతున్నట్టు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనములో ఒక చదువుకుంటూ వస్తున్నాం. రోమా 11, 14, 11లో ఈ సత్యము లిఖించబడి, నా తోడు మోకాలను నా ఎదుట వంగును, ప్రతి దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పి వ్రాయబడినంత మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను.
మనందరూ విశ్వాసులందరూ గుర్తించాలి. మరి ముఖ్యంగా యాజకులు గుర్తించాలి. మాట్లాడే మాటల్లో వాళ్ళకి పదజాలంలో ఇల్లులు, ఒత్తులు, దీర్ఘాలు కూడా దేవుడు పట్టుకుంటాడని అర్థం అవుతుంది. ఆయన చెప్పినట్టుగానే వెళ్ళాడు, ఆయన చెప్పినట్టుగానే చేశాడు. అందులో ఏం చేశాడు? మాట్లాడు అంటే మాట్లాడకుండా కొడు. అది ఇక్కడ జరిగింది. దానివల్ల దేవుడు ఏమయ్యాడు? దేవుడు హార్ట్ అయ్యాడు. అందుకని నన్ను పరిశుద్ధపరచాలి. దేవుని ఎప్పుడైనా మనము ఆ దేవుని మీకున్న సమస్యలు ఏమని ఉండొచ్చేమో, కానీ ఆయన మహిమపరచడానికి వీలైన వ్యక్తులుగానే జీవించి భూమి మీద మనం మరణించాలి. ఆ జీవించే విధానంలో నువ్వు ఎప్పుడైతే అలాగ ఉంటావో నిన్ను మాత్రం ఆయన విడవడు, విడనాడడు, నిన్ను ఆశీర్వాదంతో ఉంటాడు. ఒక సందర్భాన్ని ఇస్తాడంటే దానికి తగినటువంటి మార్కులు ఆయన. ఆ రీతిగా మనకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. 2:9 ఆయన ఆకారము కనబడి మనుష్యుడిగా కనబడి మరణం పొందినట్టుగా, ఆయన శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు మోషేకి చేసిన క్రియకి దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరణం పొందినంతగా విధేయత చూపి తన్ను తాను దేవుడే తగ్గించుకున్నాడండి భూమి మీద. మనం ఎంతండి అసలు మనుష్యుల పోలికగా పుట్టి దేవుని స్వరూపం తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా మన జీవితాల్లో బలపరుచుకుని ఉండొచ్చు, పుట్టుకతో ఉండొచ్చు. మనం అందరం ఏమంటామంటే వాడు కోపంగా ఉన్నాడు, లేకపోతే వాడు వ్యతిరేకంగా ఉన్నాడు. మన దేవుడు అని ఆయన రక్తంలో శుద్ధీకరించబడి ఆయన మనల్ని కొనుక్కున్నారు కదా. ఇప్పుడు మనం ఎవరమే? ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి మనం ఆయన పోలికలో ఉండాలి. శుద్ధీకరించబడిన వారమై ఆ వాక్యానుసారమైన స్థితిలోనికి రావాలి. అది ఆస్వాదించుకోవాలి. మనం ఆస్వాదించుగా మన యొక్క స్థితిగతులన్నీ మారిపోతాయి. అందుకని దేవుడి సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. మరలా ఒక మాటని మనము వస్తున్నాం. మహాదేవుడు ఉద్దేశం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో ఒక సత్యాన్ని మనకు తెలుసు. దేవాతి దేవుడు రిబ్కా తండ్రి ఇస్సాకు అని ఒకరి వల్ల గర్భవతి అయినప్పుడు 8:9 నివసించి ఉన్నాడు. మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. మనందరం గమనించాలి, దేవుని ఆత్మ మనలో ఉంది. అందరూ విశ్వాసులందరూ గమనించండి, మీరు రక్షించబడిన వాళ్ళందరూ గమనించండి, చెప్తున్నాను. ఉందని మీరు అనుకోవట్లా, అది నేను అనేది. అది అనుకోండి, వాక్యం బోధిస్తుందని నేను చెప్పాలి మీతో. మనలో ఉంది. అందుకని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు దేవుని నివసిస్తున్నాడు. ఎలా అంటే నివసించుకున్నాడు అంటే నివసించుకుంటుండే సమయాలు ఉన్నాయనే కదండి. ఆ రోజు బాప్తిస్మం పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టాడండి. ఆయనలో నివసిస్తున్నారండి. నువ్వు ఎప్పుడు పోతున్నావు? నివసించకుండా వెళ్ళిపోతాడు. తోట రాస్తాడు కొరింథీయులు, ఆయన దుఃఖించి ఆయనట దుఃఖపడతాడట. ఆ స్థితి మనం దేవునికి ఇవ్వకూడదు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు మరి యొక్క మాటని 1 కొరింథీ 13:11 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 13:16 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పిన దానిని గ్రహింపలేడు.
కనుక నీవు కృతజ్ఞతాస్తుతి చెందిన ఆమేనని వాడేలాగూ పలుకును. వాక్యం బోధించేవాడు ఎలా చెప్పాలంటే పరిశుద్ధ బోధించు. ఎదుటివాడు దాన్ని ఆమేన్ అంటే నేను చెప్పాను దాన్ని అవును గాక, నీకు తెలుగు మాటలో శుభమస్తు, శుభము కలుగును గాక అనగానే మీరేమంటారు? మనసులో ఆమేన్ అని. అలాగనే నీకు నిత్య జీవం ప్రసాదింపబడును గాక నేనంటే మీరేమంటారు? ఆమేన్ కలుగును గాక అంటారు. ప్రార్థనంతా చేసిన తర్వాత ఆమేన్ అంటాను. ప్రార్థనలో ఉన్న విన్నపాలు, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీరేమంటున్నారు? ఆమేన్ కలుగును గాక. ఇది ప్రార్థనలో ఆమేన్ అని చెప్పడానికి కూడా ఒక్కోసారి మన మనుషులకి నాలుగు రాదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు? నువ్వు ఆ బోధలో ఆత్మ లేదని అంటున్నాడు, నీలో ఆత్మ లేదని అంటున్నాడు. కాబట్టి ఆత్మీయతలో మనం బలపరచబడాలి. దేవుని మహింపరిచే రీతిలో మన యొక్క ప్రార్థన జీవితం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మతో కూడిన ఆత్మీయ స్థితిలో 1 తిమోతి 4:4 ఒక సత్యాన్ని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 4:4 మహాదేవుడు మాట్లాడిన మాటని మనం చదువుకుంటున్నాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు పుచ్చుకొని ఏది నిషేధింపబడినది కాదు. ఏలైనా దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుని వాక్యము, ప్రార్థన నిన్ను పవిత్రపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా నీ యొక్క ఆత్మీయతో కూడిన జీవితంలో ఏదైనా కూడా నువ్వు ప్రార్థన చేసుకొని భుజించడానికి. నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకునేటప్పుడు అన్నం భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటాం? జాగ్రత్తగా వినండి. అది కూరలో రుచి లేకపోవచ్చు, కూరల్లో శక్తి లేకపోవచ్చు, కూరల్లో ఏ మాత్రం కూడాను నీకున్నటువంటి భావోద్రేకాలతో కూడదు లేకపోవచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది? పవిత్రపరచబడి ఈ శరీరం నాకు కావలసినటువంటి వైటమిన్స్ అన్ని ఇస్తుంది. ఆ దేవుడు నన్ను నడిపించుకుంటున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి అని ఏమంటాడు ఇక్కడ మహాదేవుడు? దేవుని వాక్యం వల్లను ప్రార్థన యందును, ప్రార్థన వల్లను పవిత్రపరచబడుచున్నది. అది ఏదైనా ఆయన పవిత్రపరుస్తాడండి. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, మన ఐదుగురు ఇక్కడ కూర్చున్నాం. మన యొక్క స్నేహితులందరూ ఇక్కడ ఉన్నారు 10 మంది జూమ్ లో. మనం అందరం కూడా వాక్యం వల్ల, ప్రార్థన వల్ల పవిత్రపరచబడుతున్నాము. జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా గమనించండి. దేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆశీర్వదకరమైన స్థితిని ఆయన ఏమంటున్నాడు? నువ్వు నన్ను పరిశుద్ధపరచలేదు మోషే. సొంతం దేవునికి ఇష్టడు. ఎన్నిసార్లు వెళ్తాడు సినాయి దగ్గరికి. సినాయి కొండ మీద ఎక్కడం అంటే జోకులు కాదు. ఇటు బో అంటే ఇటు పరిగెత్తాడు, ఇటు బో అంటే అటు పరిగెత్తాడు. వాళ్ళు అన్నం తినొద్దంటే తినొద్దు అన్నాడు. అలాగున్న మోషేకి ఆయన్ని ప్రజల ముందు అవమానపరిచినప్పుడు కూడా నైబర్స్ ఉంటారు, చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళ ముందు మనము దేవుడిని అవమానపరచకూడదు. నేను అంత పెద్ద డిపార్ట్మెంట్ లో కూడా నా ఫైల్స్ మీద ఫస్ట్ బైబిల్ ఉంటుంది. ఆఫీసర్ నాకంటే పెద్ద ఆఫీసర్ ఉన్నా కూడా, నేను 3 జిల్లాల ఆఫీసర్ అయినా, నేను జిల్లా ఆఫీసర్ అయినా, ఆయన ఏం చేస్తుంది అని దేవుడిని మహిమపరిచే రీతిలో ఆ సమయంలో వాళ్ళు కోరుకున్న ప్రార్థన కూడా చేసేవాడు. రిటైర్ అయ్యి వచ్చే రోజున పెద్ద కోయర్ మీటింగ్ పెట్టాను, ప్రసంగం చేపించాను, ప్రార్థన స్టేట్ గవర్నమెంట్ ఉంటుందండి అని చేయించిన తర్వాత వాళ్ళందరూ మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహింపరచాలి, జనం ముందు, అన్యుల ముందు దేవుని మహింపరచాలి. మహాదేవుడు అద్భుతములు చేస్తారు. ఆ రీతిగా మనకుంటే సమస్యలు. గవర్నమెంట్ అంది, నువ్వు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు క్రీస్తుని గురించి. నాకు ఇబ్బంది, కానీ అది నేను ఆయన్ని లెక్క చేసి. మహాదేవుడు అద్భుతాలు చేస్తారండి. ఆ అద్భుతాల్లో భాగమే మీ యాజకుడి వేట వరకు
సగౌరవంగా ఆరోగ్యంగా ఆయన పరిచర్యను నిరాటంకంగా అనేక విధాలుగా దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు. దేవునికి కరోనా డేస్ లో కూడా మనం అందరం కలుసుకున్నాము. ఆత్మ దేవుడండి ఆయన. కాబట్టి మహాదేవుని మహాకృపను బట్టి మరి యొక్క సత్యాన్ని మీకు చదివి వినిపిస్తాను పరిశుద్ధ గ్రంథము నుండి. 5:22 1 తిమోతిలో ఆత్మదేవుడు ఈ త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపము చేయకము, పరుల పాపములో పాలువాడిండకము, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూచుకొనము. యాజకునికి కూడా బోధిస్తున్నాడు. నీకు నేను ఆత్మనిచ్చాను, నేను పవిత్రపరిచానని యాజకుడు కనపడ్డ పాపి నెల నువ్వు చేతులు పెట్టవద్దు అంటే ఏమవుతుందంటే వాళ్ళ విశ్వాసం లేదు, ఏదో మన దగ్గర నుంచి నటిస్తున్నాడు, అది గమనించాలి. లేకపోతే నీలో ఉన్న నువ్వు పవిత్రపరిచిన వాడి వల్ల కూడా అపవిత్రపడు. ఇప్పుడు అదే జరిగింది అక్కడ మోషన్. మరి యొక్క సత్యాన్ని గ్రహించండి. 2 తిమోతి 1:6 ఈ సత్యాన్ని కూడా చదువుకుందాం. 1:6 ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలని నీకు జ్ఞాపకం చేయించున్నాను. దేవుడు మనకు, జాగ్రత్తగా వినండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ ప్రకృతన్మ గల ఆత్మని ఇయ్యలేదు. అంటే ఇంద్రియ నిగ్రహాలంటే కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి చూసారండి, కామోద్రేకాలు ఆయన ఇచ్చాడు, అది మనకి ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడు మనం సడుగుట, గొడుగుట, కోపము, ఆయన మందిరంలో ఆయన మహిమ మర్చిపోతే మనం ఆయన మందిరంలో దూషణ మాటలు మాట్లాడే యాజకులుగా ఎలా ఉంటామండి? మోసలాగానేగా మన జీవితం అయ్యేది. దేవుడు మహిమపరచబడలేదుగా అక్కడ. అలాగుంటుంది. అంత సున్నితం బైబిల్ గ్రంథము. ఆ గ్రంథాన్ని బోధించి అనుసరించే యాజకులు తక్కువయ్యారు. మహాదేవుడు స్పష్టంగా ఎదురాన ఒక చిన్న సంఘటనలో మనందరితో ఎన్ని మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మను పొందిన వారం కాబట్టి, అనగా ఇన్ టోటల్ మనం అందరూ విశ్వాసులైనా మీరు గమనించండి. ఎప్పుడైతే మీరు బాప్తిస్వం తీసుకున్నారో ఆ దినమున మీ శరీరంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. నేను ఎన్నో సాక్ష్యాలు విన్నాను. ఆ ఎన్నమందల చర్చిలో అనేక సార్లు బాప్తిస్మిస్తే ఆ యొక్క విశ్వాసులందరూ, మన ఇజ్రాయిల్ అని ఇదివరకు ఉండేవాడు మన చర్చ్ లో పాస్టర్ గారు, యవనస్తుడు, ఆయన ఒక 10 ఏళ్ళు మనతో ఉన్నాడు. వాళ్ళ చర్చిలో బాప్తిస్టాలు 4-5 సార్లు ఇచ్చారు. ఆ విశ్వాసం చెప్తుంటే అయ్యగారు ఎందుకు మామూలు నాలోకి వచ్చినట్టుందని సాక్ష్యాలు చెప్పారు. విశ్వాసులుగా ఉన్న మీరందరూ గమనించండి. ఈ రోజున అది ఆ స్ఫురత మీరు గమనించుకోవాలి. అది మీలో ఉంటుంది. అందుకని ఏమంటాడంటే మీకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఎలాంటి ఆత్మని ఇచ్చాడంట? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, దేవుని శక్తియు ప్రేమయు. శక్తి, దేవుని శక్తి, దేవుని ప్రేమ రెండు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉండవు మనలో. ఒకవేళ అవన్నీ వచ్చినట్టే సాతాను నీలోనికి వచ్చాడని, సాతాను నిన్ను భ్రమలో పెడుతున్నాడని. కాబట్టి నువ్వు గమనించాలి. మామూలు రొటీన్ క్రైస్తవులు అనే మాటను పక్కన పెట్టమని ఎన్నోసార్లు చెప్తా మీతో. అది ప్రక్కన పెట్టండి. నీవు దేవుడు అయిపోతున్నారు, మమైక్యం అయిపోయారు. దేవుని యొక్క మహోన్నతమైన కృపను చాటడానికి ఈ రెండు మనకు లేవు. పిరికితనం లేదు, నీకు ధైర్యాన్ని ఇచ్చాడు, దేవుని శక్తిని ఇచ్చాడు. అది ఎవరికో దైవజనుడికి అనుకోండి, మీకు కూడా ఉంది. దాన్ని మీరు ప్రార్థన ద్వారా బయటకు తెచ్చుకోండి. మీరు మాట్లాడితే చాలు, మీ మాటలో శక్తి ఉంటుంది. ఇంట్లో వస్తనే లేదు. ఇస్సాకు, యాకోబులు వాళ్ళ బిడ్డలను ఎట్లా ఆశీర్వదించారండి? యాకోబు వాళ్ళ మనవాళ్ళు ఆశీర్వదించండి. అబ్రాహిము మనుషుల్ని ఇస్సాకు ఎలాగ ఆశీర్వదించాడండి? అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆయన మాట్లాడే మాటల్లో శక్తి ఉన్నదండి. దానిని మనం గమనించలేకపోతున్నామని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మనకు ద్వేషం ఉండకూడదు. సామెతల్లో సాల్మన్ ద వైస్ మాట్లాడుతున్నాడు. 10
12లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. సొలొమన్ ద వాయిస్ మాట్లాడుతున్న మాటలు 10, 12లో ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. హల్లెలూయా. పగ కలహమును రేపును, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఒకవేళ ఇవన్నీ వచ్చిననుకో, ఆ మనుషులను మనం ప్రేమించానుకో, మన కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? కప్పేస్తుందంట. అవన్నీ కూడా మనకు రాకుండా మనం ఏం చేస్తాము? దేవుని ప్రతిబింబించేవారిగా ఉంటాం. దేవుని ప్రతిబింబించేవారిగా ఉంటాం. కాబట్టి ఇది గమనించాలి మీరు. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఉంటారు బంధువుల్లో, రక్త సంబంధికులు, స్నేహితుల్లో, సంఘాల్లో ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మనము మనస్సులో పెట్టుకోకూడదు. వాళ్ళ మాటల్లో దోషాలు ఉంటాయి, వాళ్ళ చూపులో దోషం ఉంటుంది. ఇవన్నిటిని పెట్టుకుంటే దేవుని ప్రేమను కలిగి ఉంటే ఎవరు కనపడతారు? నీలో యేసయ్యే కనపడతారు. దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. మహాదేవుని మహాకృపను బట్టి ఒక సత్యాన్ని చదువుకుందాం. 13:10 సామెతల్లోనే మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తాడు. పగని గురించి మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు గర్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. చూసారండి, ఒక వ్యక్తికి గర్వంగా ఉన్నాడంటే, గర్వం అంటే ఏంటి? ఏదో నేను తెలియగల్లా ఉంది, ఏదో నాకు మంచి అధికారం ఉంది, ఏదో ఈ లోకంలో నాకు డబ్బులు ఉన్నాయి, ఈ లోకంలో నన్ను ప్రత్యేకించి చూస్తారు అనే ఒక భావోద్రేకాలు ఉన్నాయి. చూసారు, వాళ్ళంట జగడమే పుట్టిన అందరూ వాడికి పగ అవుతారంట, పోట్లాట్లకి వేస్తారంట. ఆలోచన వినువానికి జ్ఞానము కలిగిన. ఇప్పుడు మనకి ఇవన్నీ ఆలోచనతో కూడిన మాటలు. నీ మనస్సులో ఆలోచన కలుగుతుంది, ఆ ఆలోచనలను జ్ఞానము కలుగుతుంది, దైవ జ్ఞానము కలుగుతుంది. ఆ దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవటానికే ఈ గ్రంథాన్ని చదువుతాం. అందుకనే మనం మంగళవారము, గురువారము, శనివారము, ఆదివారం ఉదయం, సెకండ్ సాటర్డే, గురువారం ఆ విజ్ఞాపన ప్రార్థనలు, 4వ వారం ప్రార్థనలు. ఎందుకు ఇవన్నీ? ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, కానీ ఒకరి కోసం కాదు, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండటానికి. మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 26, 21 సామెతలో ఈ మాట కూడా చదువుదాం. 26, 21లో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తారు. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు. మనం రెగ్యులర్ గా చూసే వాటిని గురించి చెప్పి మన కలహాల గురించి చెప్తాడు. పొట్లాట్లు, తిట్లాట్లు. మనం సత్యం అయిపోయి ఉంటాం, మనకున్న బంధువులు దాన్ని ఏం చేస్తారు? కాబట్టి మహాదేవుడి మాట్లాడుతున్న మాటని ఏం చేస్తాం చెప్పండి? ఊళ్ళో మనకు వచ్చేది ఏం లేదు, దేవునికి మహిమపరచగడం, మనం అక్కడ మహిమపరచబడతాం దేవుని. ఈ లోకంలో మనకేం రాదనుకుంటామేమో, ఈ లోకంలోని నీకు మేలైన దేవుడు ఇవ్వబోతున్నాడని గుర్తించు. అది మాత్రం స్పష్టం, అది మాత్రం స్పష్టం. మహాదేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన. కోపము, ఉద్వేగము ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టం లేనివని మనం గ్రహించాలి. ఆయన చేసిన పనులన్నీ 2 సార్లు రాత్రిని పడతాడు కోపం. మాటని బట్టి దేవుడు ఎంత కోపం ఉందని అర్థం? 2 సార్లు కొట్టాడని బైబిల్లో రాస్తాడంటే ఎంత కోపం ఉంటే రాస్తాడు? కీర్తనకారుడు ఆత్మతో నింపబడి రాస్తాడు. చూడండి, 106లో 32వ వచనంలో ఆయన రాసిన మాటను ఈ రీతిగా చదువుకున్నాం. 106:32లో మహాదేవుడు ఈ రీతిగా మాట్లాడు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించింది, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చూసారా? కాని మాట పెదవులతో. కాబట్టి ఇంత సున్నితమండి ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్మ నింపడి దావీదు భక్తుడు చెప్తున్నాడు. జరిగిన సంఘటన ఏమో మనం చదువుతున్నాం.
ఆత్మతో నింపబడి దావీదు భక్తుడు చెబుతున్నాడు, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయకపోయేది. అన్ని జనులతో సహవాసం చేయ వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసరి, అవి వారికి ఊరి ఆయను. చూసారా, మనకున్నటువంటి ఆత్మీయతలో బలపరుచుకుంటూ మంచి రోజు కావాలి. మంచి రోజు చెడ్డ రోజు అన్ని ఒక్కరోజు, అన్ని మంచివే అన్నారు దేవుడు. చాలా సున్నితమైనది. మళ్ళీ ఇక్కడ ఎందుకు చేయాలను? అన్య జనులతో సహవాసం చేసి. మనం ఎందుకు అవి చెయ్యాలి? దేవుడు అవమానపరచబడాలి. చిన్న చిన్నవే కానీ ఒక ఫ్యామిలీ చెప్పింది ఒక 10 ఏళ్ల క్రితం ఇక్కడే. 100 ఏళ్ల నుంచి మా ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. మేము అగ్రకులస్తులు అవ్వచ్చేమో, మాకు పూజలు, పురస్కారాలు, నలుగులు, లేకపోతే ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి క్రమాలన్నీ కూడా మాకు లేవు అన్నారు. తెలియదు మాకు అన్నారు. బంధువుల వాళ్ళకి అవమానం ఉండొచ్చేమో, రక్త సంబంధికుల్లో ఉండొచ్చేమో, కానీ ఒక స్నేహితుడు, నా బాల్య స్నేహితుడు, చిల్లూరుపేటలో ఉన్న 10th లో చౌదరి, వాడు పెళ్లికి, కొడుకు పెళ్లికి ఇక్కడ జరిగితే వెళ్ళా నేను. వాళ్ళ మేనత్ గారు దేవుడు నమ్ముకుంది. వాళ్ళేమో హైదరాబాద్ మ్యారేజ్ జరిగింది. మేనత్ అత్తమారా అక్షంతులు అయితే అన్నారు. ఆవిడ అన్నారు, నేను నా పక్కనే కూర్చున్నారు ఆవిడ ఆ రోజు, రే మేము దేవుడు నమ్ముకున్నారా, మేము వెయ్యవరా. వాడేమన్నా వాడు, ఈవిడ నేను నీ బిడ్డను ప్రేమించే కదా వచ్చాను, కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి చాలా చాలా సున్నితమైనది బైబిల్. దానికి వివరణ ఇవన్నీ వేరే. అసలు సంఘటన చెప్తున్నా మీతో, వేయకూడదా వేయొచ్చు అనేది నాకు అది వేరే, నన్ను అడిగిన తర్వాత చెప్తా. కానీ సంఘటన నమ్మిన వాళ్ళు ఈ మాటకి అర్థం చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఏమని చెప్తున్నా, వాళ్ళతో చేరి నేర్చుకోకూడదు, మనం వెళ్ళిపోకూడదు. ఒకసారి దేవుని ఎరిగిన తర్వాత ఆయనే గణపరచాలి, ఆయనే మహింపరచాలని మహాదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినట్టు మనము డిజొబీడియన్స్ అనేది దేవునికి ఇష్టం లేనిది, అవిధేయత. రోమీయులకు రాసిన పత్రిక 15:19 మహాదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతున్నారు. 15:19 ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఏలగనగా అన్యజనులను విధేయులగినట్లు, చాలా సున్నితంగా వినాలండి మీరు కూడా. ఏలగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలముల చేతను, మహత్కారముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేనిని గూర్చి మాట్లాడా తెగింపును. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించిన నేనైతే మరి ఒకరిని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం మనకు తెలియకుండా లేదు. వారు చూతుల నీవు వినని వారు గ్రహింతుల నీవు వాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగన ప్రకటించుకుని. ఎలాగ ప్రకటించాడంట? అన్ని జనులు విధేయులు అవ్వాలంటే దేవునికి. అందుకని వాక్యము చేత, దేవుని యొక్క వాక్యాన్ని, అందులో యొక్క బలాన్ని క్రియల ద్వారా, అంటే పరిశుద్ధాత్మ క్రియల ద్వారా, దేవుని యొక్క స్ఫూర్తులు అది ఉండాలి ఆ ప్రాంతంలో. ఈ యొక్క ఎగతాళి మాటలు, హాస్యంగా మాట్లాడి మాటలు, ఈ లోకరీతిగా ఉన్న మాటలు అవన్నీ వద్దు అంటున్నాడు. బలము, మహత్కారములు, పరిశుద్ధాత్మ బలము, ఇవన్నీ చూపించాలా. అంతేకాని మనకున్నటువంటి భావోద్రేకాలన్నీ వాక్యంలో దేవుని మహిమపరచకుండా ఉంటే, దేవుడు మహిమపరచని వాక్యం నువ్వు మహిమపరచబడుతుంటావు. అప్పుడు భలే నవ్వించాడు కదా పాస్టర్ గారు. అలాంటి మాట్లాడే పాస్టర్లు సంఘాలు ఉన్నాయి. లేదండి, ఆయన ఎందుకు ఊరినే కోపపడ్డా ఆయనకి. అవన్నీ దేవుడు మహిమపరచబడ్డండి.
చాలా సున్నితమైన మాటలు దేవుడు ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి మనము మన యొక్క ఆత్మీయతను నిరంతరంగా సిద్ధపరచుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఒక సత్యాన్ని చదువుకున్న. హెబ్రీ 10:9 మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ వారిని సరిపరచడానికి మొదటి వారిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పింపబడుచున్నాను. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. అది గమనించాలి. మనం పరిశుద్ధపరచబడిన వారం. మనం దేవుని పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో మనం జీవించాలి. పరిశుద్ధపరచబడినటువంటి మనుషులుగా, దేవునికి విధేయులైన మనుషులుగా ఉండాలని ఆత్మదేవుడు చెబుతున్నాడు. ఇర్మియా భక్తుడు 12వ అధ్యాయము 17లో ఒక సత్యాన్ని ఆత్మతో నింపబడిన వాడై మనకు తెలియచేస్తూ ఉన్నారు. 12:17లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. కొన్ని కుటుంబాలు కనపడవండి. మీరు గమనించారు లేదు? ఆ ఇల్లు పేర్లు ఎత్తుకుదామన్నా ఒకప్పుడు జనాంగం ఉంటారు. దేవుడికి విరోధంగా ఉంటే అంతే. ఏమంటాడు అక్కడ? అయితే వారు, దేవుడు అన్న మాట ఇది, నా మాట విననొల్లని ఎడలా ఏం చేస్తారట? నేను ఆ జన్మను వేరుతో పెళ్లగించి, అంటే మరలా చిగురైంది వేరు. చిగురైందండి. మహాదేవుడు చెప్తున్నాడండి, చిగురు అంటే ఎలాగనే వచ్చు. ఆయన ప్రణాళిక చొప్పున ఇది ఎక్కడి నుంచో వస్తుంది మనకు తెలియకుండా. అక్కడ చిన్న వేరు ఉండొచ్చు. ఆయన పెళ్లగించాడంటే మళ్ళీ లేదు. మన యొక్క జనాంగంని ఆయన కొరకు ప్రతిబింబించే పరిశుద్ధపరిచే జనాంగం ఉన్నప్పుడు అక్కడి వరకు మన జనాంగం ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మహాదేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. ఎఫిషియన్స్ 5:6లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటలు. ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగిపోతాయండి పాతవి. దాన్ని మాట్లాడుకుంటే వ్యర్థమే కదా. గతించిన దాన్ని మనం ఏం చేయలేమండి. వ్యర్థమైన మాటలు ఎందుకు? దాంతో పోయింది. ఇక మనం వాడెవడో కొట్టేస్తాడు, మనం ఏం చేయలేం. వాడెవడో మనల్ని మోసం చేశాడు, ఏం చేయలేం. వాళ్ళు ఇన్సల్ట్ చేశారు, ఏం చేయలేం. నమస్కారం, దేవుడికి దండం. అందువలన ఏమవుతుందంటే దేవుడు చెప్తున్న మాటలు వ్యర్థమైన మాటల వలన ఏ మాత్రం కూడా మనకి దేవునికి విరోధంగానే అయిపోతాం, కానీ దేవునికి దగ్గరైన వారిగా ఉండవని మహాదేవుడు మాట్లాడి ఎమిసి పత్రికలో చెప్తున్నాడు. మరి ఒక సత్యం 2 తెస్సలోనిక 1:8లో మహాదేవుడు ఈ మాటను చెప్తున్నారు. 2 తెస్సలోనిక 1:8లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాట. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడిను. ప్రభు అయిన యేసు తన యోగి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశంతో నాశనం చేయను. నశించిన వారు తాము రక్షింపబట్టుకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకు పోయారు కనుక వారిని రాక అబద్ధ విషయమైన సమస్యతో నానా విధమైన సూచకులను కార్యములతోను దుర్నీతిని పుట్టించి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక. సత్య విషయం అంటే గ్రంథము. దాని ప్రేమ మనకి ఉంది, దాన్ని అవలంబించలేదు కాబట్టి ఇవన్నీ చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాడంటే, దుర్నీతిని పుట్టించి సమస్త మోసంతో నశించున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండను. దాన్ని అనుసరించబోతే సాతాను బలం మనలోకి అనుసరిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అదే జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? కణాల్లోకి వెళ్ళకపోయాడు.
అంటే మనం పరలోకానికి వెళ్ళలేము. కానీ పశ్చాత్తాపం ఉండాలి, మనకి ప్రాయశ్చిత్తం ఉండాలి. ఆ రీతిగా మన దేవునికి యోగ్యకరమైన బిడ్డలుగా ఉంటా చాలా ఉంది. కానీ మన సమయం లేదు కాబట్టి ఇంతవరకు నెక్స్ట్ సాటర్డే కొద్ది కూడా నెక్స్ట్ సాటర్డే పరిశుద్ధపరచబడటం అనేది మేము చదువుకుందాం. వచ్చేప్పుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్. కీర్తింతు